హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా, సింపుల్గా, చాలా చక్కగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ డిజైన్ వచ్చేసి 3 చుక్కలు, 2 కింద 2 పైన 2 చుక్కలు అయితే పెట్టుకున్నాక ఇలా స్టార్ లాగా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసిన తర్వాత మధ్యలో ఇలా డిజైన్ లాగా అయితే వేసేసుకొని అందులో చిన్నగా కలర్ లాగా అయితే వేసుకున్నామంటే చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా అర్థమవుతుంది. ఇలా గీసిన తర్వాత మధ్యలో ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలి. ఇలా గీయడం వల్ల ఒక మంచి డిజైన్ అయితే కనిపిస్తుంది, చూడడానికి చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం అయితే నేను గీసేసుకున్నాను. ఇలా రౌండ్గా వచ్చిన దానిపైన రౌండ్గా సర్కిల్ లాగా గీసేసుకొని దాని చుట్టూరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా రౌండ్గా వచ్చిన దానిపైన చుట్టూరు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. అదే విధంగా ఇలా చుట్టూరా చక్కగా వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. మంచి మంచి ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు, చిన్న చిన్న ముగ్గులు, రోజువారీ చుక్కల ముగ్గులు, చుక్కలు లేకుండా గబగబా గీసుకునే బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా మనము తిప్పుడు ముగ్గులు రాని వాళ్ళు, చుక్కలు పెట్టరాని వాళ్ళ కోసం అయితే ఇలా చక్కగా డిజైన్స్ వేసుకోవడం వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా చుట్టూరా మనం గీసుకున్నామంటే ఎంత చక్కగా కనిపిస్తుందో మీరే చూడండి. చూడడానికి చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. వాకిట్లో కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ మధ్యలో నుంచి అయితే ఇలా గీత గీసుకొని ఆ గీత చివరగా రౌండ్గా గీసుకొని ఆ రౌండ్గా గీసుకున్న దానికి అటువైపు ఇటువైపు 2 గీతలు గీసుకున్నామంటే కొంచెం వెరైటీగా చాలా బాగా కనిపిస్తుంది. ఇదే విధముగా చుట్టూరా గీసుకున్నామంటే మొత్తం మీద డిజైన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్. చూస్తున్నారు కదా ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది, సింపుల్గా ఉంటుంది. ప్రతిరోజు రోజువారీ ముగ్గులాగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి రోజు ఒక ముగ్గు వేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది ఏదో వేస్తున్నామన్నట్టుగా ఉంటుంది. కొంతమంది అయితే వెరైటీగా వేస్తూ ఉంటారు. ఇలా మొత్తం వేసిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ అయితే పెట్టేసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను. మొదటి నుంచి ఈ డిజైన్ చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.